దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చూడండి, చాలామంది తమ యొక్క బాధను సమస్యలను దేవుని దగ్గర కాకుండా మనుషుల దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్టయితే భక్తుడైనటువంటి దావీదు, దేవా నా మొర్ర ఆలకించు, నా ప్రార్థనకి చెవియొగ్గు అంటూ, నేను నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నేను నీకు మొరపెడుతున్నాను, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుమని ఎంతో గొప్ప ప్రార్థన చేశాడు. ఇది నాన్న నిరుపేదలుగా, దరిద్రులుగా, మరి దీనులుగా, బేదలుగా, నిరాధారులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇటువంటి ప్రార్థన, దావీదు భక్తుడు చేసినటువంటి ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థన వింటారు. ఆ ప్రార్థనను బట్టి వారికి సహాయము చేస్తారు. వారున్నటువంటి ఆ యొక్క బాధాకరమైనటువంటి, వేదనకరమైనటువంటి ఆ క్లిష్ట పరిస్థితుల నుండి, ఆ దీన స్థితి నుండి దేవుడు ఎంతో గొప్పగా విడిపిస్తారు. కనుక మరి దేవుని వైపు తిరిగి మీ యొక్క భారమును, మీ యొక్క సమస్యలను ఆయనకు అప్పగించండి, ఆయనకు మొరపెట్టండి. ఆయన తప్పకుండా మీ యందు లక్ష్యమించి మీకు ఎంతో గొప్ప సహాయం చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. మంచి ఆరోగ్యం, బలము, శక్తి, కాపుదల వారికి ఇవ్వండి. వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రభా మీకు అప్పగించి ఆ గొప్ప విడుదల పొందుకునే బిడ్డలుగా వారిని లేవనెత్తండి. దినమంతా పగలు రాత్రి ప్రతిక్షణం వారికి, వారి కుటుంబానికి, వారి సమస్తానికి మీరు గొప్పగా తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.